ముంబై ఇండియన్స్ అంటే సచిన్ టెండూల్కర్. ముంబై ఎంత బ్రాండ్ అవడం కన్నా, ముంబైకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం కన్నా కారణం సచిన్ టెండూల్కర్. అసలు వాళ్ళు 5 ట్రోఫీస్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ వాళ్ళ మేనేజ్మెంట్. కూడా సూపర్ స్టార్స్, ఇండియన్ ఇంటర్నేషనల్స్. రోహిత్ శర్మ రిటైర్ అవ్వకపోతే మొత్తం అందరూ ఇండియాలో సగం టీము ముంబై ఇండియన్స్ లోనే ఉంది. కానీ కొంచెం ఒక 22-23లో అంటే ఫ్యూచర్ పక్క ఇండియా ఆడుతుంది. మా బామర్ది గారు ఇంకా పొగుడుతూనే ఉంటాడు సత్యనారాయణ రాజు. టాప్ 2 పక్కా టాప్ 2 టీము. అసలు సిక్స్త్ కప్ లోడింగ్ అనుకున్నాను నేనైతే. ఒక్క బాల్ వల్ల ముంబై అలా ప్లే ఆఫ్ లోకి వెళ్ళింది, ఢిల్లీ ఇలా దిగిపోయింది అంతే. సో 4 out of 5 ఓడిపోయారు. నెక్స్ట్ 6 matches కి 6 గెలిచారు. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ఆన్ ముంబై అంటే మొత్తం కెప్టెన్సీ, దట్ ప్లేయర్స్ ని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. అందరితో ఇప్పుడు హార్దిక్ పాండ్యా పోలార్డ్ నుంచి చాలా నేర్చుకుని ఉండొచ్చు. బుమ్రా ఆబ్వియస్లీ మలింగా నుంచి చాలా నేర్చుకున్నాడు. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. సర్పంచ్ సాబ్ అదే నీకు అలా ది బెస్ట్ ఆఫ్ ఇయర్ పట్టింది ముంబైని ఆపడానికి. అంతే. సో నెక్స్ట్ టీమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఇన్ ఐపీఎల్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? ముంబై ఇండియన్స్ అంటే మనకి నాకే కాదు, నాకు తెలిసి క్రికెట్ ఐపీఎల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ నుండి ముంబై ఇండియన్స్ అంటే సచిన్ టెండూల్కర్. ముంబై ఎంత బ్రాండ్ అవడం కన్నా, ముంబైకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం కన్నా కారణం సచిన్ టెండూల్కర్. అంతే. సో జనరల్లీ ముంబై సచిన్ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ సచిన్ ఫ్యాన్సే రోహిత్ ఫ్యాన్స్ కింద ట్రాన్స్ఫర్ అయ్యి మోస్ట్లీ ఎవరన్నా అంతే. తర్వాత రోహిత్ కొంచెం డెవలప్ అయిపోయిన తర్వాత సపరేట్ ఫ్యాన్స్ వచ్చారు. కానీ బట్ స్టార్టింగ్ ఫ్యాన్ బేస్ సచిన్ ఫ్యాన్ బేస్. అండ్ నాకు ముంబై అంటే గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్. అసలు వాళ్ళు 5 ట్రోఫీస్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ వాళ్ళ మేనేజ్మెంట్. అసలు చూస్తే మొత్తం ప్లేయర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కోచెస్ అందరూ హ్యాపీగా ఉంటారు, మంచి చిల్ అవుతారు, ఇష్టపడరు. మోస్ట్లీ ముంబై నుంచి బయటికి వెళ్ళడానికి ఎవడో ఏమి ఇష్టపడ్డు. ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ ద 2024 దట్ కెప్టెన్సీ సాగా అది ఒక్కటే కొంచెం తేడా అయింది. బట్ రిమైనింగ్ 17 years అంతా క్రేజీ మేనేజ్మెంట్. చూస్తే మలింగా ఉన్నాడు, మలింగా వదిలేయాల్సిన టైం వస్తే రిటైర్ అయిపోయాడు. పోలార్డ్ రిటైర్ అయిపోయాడు. అలా మొత్తం బట్ అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ముంబై ఫ్రాంచైజ్ కూడా అది ఒక వాళ్ళకి అది ప్రాఫిట్ ఎలిమెంట్ కాదు, వాళ్ళకి డబ్బులు పెద్ద అవసరం లేదు. అది జస్ట్ వాళ్ళకి ఒక 2 months వాళ్ళు చాలా ఒక డివోషన్ లా చేస్తారు. అది మిగతా అంబానీ కానీ 2 months ఏంటి, దానికి ఆప్షన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేయర్స్ ఏదన్నా వాళ్ళు ప్లేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్నా సర్జరీలు మొత్తం అన్ని వాళ్ళే చేస్తారు. 5 ట్రోఫీలు గెలవడానికి మేజర్ పార్ట్ మేనేజ్మెంట్. సో 2025 వస్తే వాళ్ళు ఏంటి, వాళ్ళ మెగా ఆప్షన్కి వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అనుకున్నాం? 5 people రిటర్న్ చేసుకున్నారు అనుకుంటా. రోహిత్ శర్మ, బుమ్రా, స్కై, తిలక్, హార్దిక్ కెప్టెన్. బుమ్రాకి హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చారు, మిగతా హార్దిక్ కి, రోహిత్ కి, స్కై కి సమానంగా పెంచారు. తిలక్ వర్మకి ఏమో 7 crores ఇచ్చినట్టున్నారు. తిలక్ వర్మ 8 crores. తిలక్ వర్మ స్టీల్ అసలు అది కూడా నీకు అది ముంబై మేనేజ్మెంట్ అంత బాగా మాట్లాడుతుంది. అంటే అప్పట్లో పోలార్డ్ కూడా అలాగే ఒక 5 crores పోలార్డ్ 6 crores, సూర్యకుమార్ యాదవ్ 8 crores. అసలు అది అప్పుడు కూడా మెగా ఆప్షన్. అప్పుడు వాళ్ళకి అక్కడే షార్ట్ అయిపోద్ది సగం. ప్లేయర్స్ ఏమో మంచి రేట్లు ఒప్పేసుకుంటారు. సో హాఫ్ టీమ్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ బిల్డ్ 5 people ఆల్రెడీ బిల్డ్ కదా. 5 కూడా సూపర్ స్టార్స్, ఇండియన్ ఇంటర్నేషనల్స్. రోహిత్ శర్మ రిటైర్ అవ్వకపోతే మొత్తం అందరూ ఇండియాలో సగం టీము ముంబై ఇండియన్స్ లోనే ఉంది. ఓకే 5 రిటర్న్ చేసుకున్నారు. వాళ్ళ 2024 కెప్టెన్సీ ఇష్యూ కూడా మొత్తం అంతా సార్ట్ చేసేసారు. ఇప్పుడు అంతా అందరూ హ్యాపీ. అందరికి ముగ్గురికి మీరు 13-16 తీసుకోండి. ముగ్గురు కెప్టెన్లే కదా, ఒకడు పాత కెప్టెన్, ఒకడు ఇండియా కెప్టెన్, ఒకడు ముంబై ఇండియన్స్ కెప్టెన్. బుమ్రా
Yeah, he's next level player. So 18 crores, no one questions. తిలక్ వర్మ స్టీల్. ఇప్పుడు రిటైన్ చేసుకున్నప్పుడు తిలక్ వర్మ చేసుకుంటారు అనుకున్నా, ఇషాన్ కిషన్ చేసుకుంటారు అనుకున్నా. నేనైతే తిలక్ వర్మ అనుకున్నా. తిలక్ వర్మ అలా తిలక్ వర్మను వదిలితే మళ్ళీ దొరకడు కదా. ప్రెసెంట్ ఇండియా 2025 మెగా ఆక్షన్ ముందే తిలక్ వర్మ ఆల్ఫార్మేట్ కదా, సారీ T20లో రెగ్యులర్ ప్లేయర్ కాబట్టి నీకు బేసిక్ అది ఏ టీం అన్నా కూడా తిలక్ వర్మనే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇషాన్ కిషన్ దట్ కీపింగ్ ఫ్యాక్టర్, కీపింగ్ ఇస్తాడు కదా. కీపింగ్ ఫ్యాక్టర్ ప్లస్ ముంబై కూడా గ్రూప్ అదే లైక్ స్కౌట్స్ అప్పట్లోనే మీకు ఒక బిఫోర్ లాస్ట్ మెగా ఆక్షన్ హైయెస్ట్ ప్రైజ్ కూడా 15 ఇషాన్ కిషన్ కి ఇచ్చినట్టున్నారు. 15 వాళ్ళకి ఇషాన్ కిషన్ అంటే ఇష్టం, బట్ కాంబినేషన్ కుదరక ఇచ్చారు. బట్ లైక్ తిలక్ వర్మ ఆబ్వియస్ చాయిస్ లేదు. సో తర్వాత ఆ 5 players తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆప్షన్లో? అసలు ఏం చేశారు ఆప్షన్లో? వాళ్ళకి యాక్చువల్లీ ఏమి వెళ్ళి ఎక్స్పెన్సివ్ బైస్ కొనాల్సినంత అవసరం లేదు. స్మార్ట్ బైస్ చేయాలి, బ్యాకప్స్ కొనుక్కోవాలి అనే స్ట్రాటజీతోనే వెళ్ళారు. ఎవరికి ఓవర్గా బిడ్ చేయరు. అదే ముంబై ఇండియన్స్ నేచురల్ స్ట్రాటజీ. అది ఎవరికి ఓవర్గా బిడ్ చేయరు. ఇటు వచ్చి వాళ్ళు మిస్ అయ్యింది అనుకుంటాను నేనైతే. వికెట్ టేకింగ్ స్పిన్నర్ ఒకటి మిస్ అయ్యారు అనుకుంటున్నాను. మోస్ట్లీ వాళ్ళకి కావాల్సినంత తెచ్చుకున్నారు. అంటే బట్ లైక్ ఆప్షన్ లో 1 by 1 వెళ్దాం. వాళ్ళు ఒక గన్ ఫాస్ట్ బౌలర్, ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్ళారు. అంటే లైక్ మేము చూసిన ప్రకారం లైక్ స్టార్కి వెళ్ళారు, హెజల్వుడ్కి వెళ్ళారు, రబాడాకి కూడా ట్రై చేశారు, భువనేశ్వర్ కుమార్కి వెళ్ళారు. ఓవర్సీస్ వద్దాం, అది కూడా వద్దాం. రబాడా ట్రై చేశారు, దాని తర్వాత మార్కో యాన్సన్ ట్రై చేశారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్చర్ కి ట్రై చేయలేదు. ఆర్చర్ బొక్క పెట్టాడు కదా. సో ఆల్మోస్ట్ అవైలబుల్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ అందరికి ట్రై చేశారు. బోల్ట్ వాళ్ళ పాత 2020 దట్ గ్రేటెస్ట్ టీమ్ పార్ట్ ఆఫ్ అదే మెంబర్. సో బోల్ట్ దొరికాడు, పర్ఫెక్ట్ బుమ్రా బోల్ట్ కాంబినేషన్. దాని తర్వాత సాల్ట్కి వెళ్ళారు, సాల్ట్ ట్రై చేశారు, బట్ సాల్ట్ దొరకలేదు. దాని తర్వాత భువనేశ్వర్ కూడా బాగా భువనేశ్వర్కి బాగా ట్రై చేశారు. భువనేశ్వర్ దొరకపోయేసరికి నెక్స్ట్ చాయిస్ దీపక్ చహర్. వాళ్ళకి ఓపెనింగ్ స్వింగ్ బౌలర్ కావాలి. సో వాళ్ళకి ఆల్రెడీ 5 players ఇండియన్ కోర్ ఉంది. ఏంటో ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ స్వింగ్, వీడు ఆల్మోస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఎంత ఇప్పుడు 7 players అయిపోయారు. అండ్ వాళ్ళు నమంధీర్ని ఆర్టీఎం చేసుకున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆర్టీఎం చేసుకోవడానికి. నమంధీర్, నిహాల్ వదేరా, ఇంకొకటి ఎవడో ఉన్నాడు. సో వెరీ గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వై నమంధీర్ అనుకుంటున్నాను. వాళ్ళకి ఆఫ్టర్ కేరన్ పోలార్డ్ ఎగ్జిట్ వాళ్ళకి ఒక డిస్ట్రక్టివ్ ఫినిషర్ లేడు. టిమ్ డేవిడ్ ట్రై చేశారు, రొమారీ షెపర్డ్ ట్రై చేశారు. వాళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. టిమ్ డేవిడ్, రొమారీ షెపర్డ్ పార్ట్స్ కింద పర్ఫామ్ చేశారు కానీ మీకు మరి కేరన్ పోలార్డ్ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే స్కౌట్ చేశారు, మంచి ప్లేయర్ అని చెప్పి నమంధీర్ని తీసుకున్నారు. నమంధీర్కి అయితే అదే రీజన్ అనుకుంటున్నాను. నమంధీర్ 2025 లో అంత ఎక్కువ ఆపర్చునిటీ రాలేదు కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వచ్చే 5-6 balls వచ్చేవి, అందులో అట్లీస్ట్ 2 6 బట్ లైక్ పక్కా ఏజ్ ఎంతో తెలియదు కానీ ఏజ్ కానీ కొంచెం ఒక 22-23 అంటే ఫ్యూచర్ పక్కా ఇండియా ఆడుతుంది. సో నెక్స్ట్ స్పిన్నర్స్, వాళ్ళకి ఎప్పుడు కొంచెం స్పిన్ లేకుండే. మృణాల్ పాండ్యా, రాహుల్ చహర్ బాగానే కవర్ చేసేవారు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి స్పిన్ వీక్. సో స్పిన్నర్స్ కి ఎవరెవరు వెళ్ళారు? వాళ్ళు కరణ్ శర్మని తెచ్చుకున్నారు, కాకపోతే సుయాష్ శర్మ ట్రై చేశారు. సుయాష్ శర్మ ట్రై చేస్తే సుయాష్ శర్మ దొరకలేదు. శాంట్నర్ తెచ్చుకున్నారు, అల్లా గజన్ఫర్ తెచ్చుకున్నారు. అప్పటికి మోస్ట్ టాక్డ్ ప్లేయర్, అంటే డొమెస్టిక్ అదే ఆఫ్ఘనిస్తాన్ డొమెస్టిక్స్ లో కానీ అట్లా బాగా పర్ఫామ్ చేసాడని చెప్పి బాగా. ఇంకా నూర్ అహ్మద్ కూడా వెళ్ళారు. నూర్ అహ్మద్ 5 CR దాకా వెళ్ళారు, బట్ చెన్నై 10 CR అంత. సో నూర్ అహ్మద్ వచ్చి ఉంటే ఇంకా వేరేలో ఉండేది. అండ్ ఓపెనర్ కి రికల్టన్ ఆర్ క్యూడికా కూడా ట్రై చేశారు. అలా వాళ్ళకి మోస్ట్లీ బ్యాలెన్స్ స్కోర్ కొందని చూసారు. వాళ్ళు 2020 రెప్లికేట్ చేద్దాం చూసారు, ఆల్మోస్ట్ రెప్లికేట్ చేశారు. అదే జస్ట్ రాహుల్ చహర్
వికెట్ టేకింగ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ బట్ రిప్లికేట్ చేసినట్టే రిప్లికేట్ చేశారు. రొనాల్డ్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, శాంట్నర్ లెఫ్ట్ ఆర్మ్, రాహుల్ చార్ ప్లేస్ లో అల్లా గజన్ఫర్ అనుకున్నారు. క్యూడికే ప్లేస్ లో రికల్టన్ ఆబ్వియస్లీ బెటర్ ప్లేయర్. అంటే ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, అంటే క్యూడికే ఏజ్ అయిపోతుంది కాబట్టి. రికల్టన్ చిన్న ప్లేయర్ కాదు, రికల్టన్ నీకు ఆల్మోస్ట్ క్యూడికే టైప్ ప్లేయర్. సేమ్ ప్లేయర్, సేమ్ బ్యాటింగ్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది. బ్యాటింగ్ స్టైల్ సేమ్ ఉంటది, మొత్తం వికెట్ కీపర్, ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఇప్పుడు వచ్చాడు జాక్సన్ కొన్నారు. అంటే సాల్ట్ ఆర్ జాక్స్ అనుకున్నారు, సాల్ట్ దొరకలేదు. సాల్ట్ 12 CR వెళ్తుంది. జాక్స్ నాకు తెలుసు, జాక్స్ కూడా వాళ్ళు ఒక 10 CR వరకు వెళ్తాడేమో అనుకున్నారు. బట్ 5 CR కి వచ్చేసరికి కొంచెం ఎగ్జైట్ అయ్యారు. అంటే ఆప్షన్ లో లేట్ రావడం కూడా జాక్స్ కి తక్కువ ప్రైస్ రావడానికి ఒక కారణం. అవునవును, ముందే వచ్చి మరి 2024 లో మంచి సెంచరీ కొట్టాడు. బయట లీగ్స్ లో కూడా బాడుతున్నాడు. అప్పటికి బౌలింగ్ వేస్తాడు, బౌలింగ్ మంచి బౌలర్. కాకపోతే అదే మన విల్ జాక్స్ దగ్గరికి వస్తే, విల్ జాక్స్ తీసుకోవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిందని నేను అనుకున్నాను. కొంచెం కాదు, చాలా డిస్టర్బ్ అయ్యా విల్ జాక్స్ వల్ల. అంటే నాకు తెలిసి వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో లేడు విల్ జాక్స్ స్టార్టింగ్ లో. అంటే ది థాట్ ఆఫ్ ప్లేయింగ్ అల్లా గజన్ఫర్, బట్ ఆ గజన్ఫర్ ఇంజురీ అవ్వడం వల్ల ముజీబుని తెచ్చుకున్నారు. సో ఎలాగో శాంట్నర్ లెఫ్ట్ లైక్ తిప్పుతాడు బాల్. సో విల్ జాక్స్ ఉంటే ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి సరే ఈ రెండు కవర్ అవుతాయి. బ్యాటింగ్ కూడా మంచి బ్యాటర్. బట్ ఎక్కడ ఆడిస్తారు? రోహిత్ శర్మ ఓపెనర్, క్యూడికే ఓపెనర్, క్యూడికే కాదు రికల్టన్ ఓపెనర్, సూర్యకుమార్ యాదవ్ 3 రావాలి. సో ఇక్కడ ఏం చేశారు, వీళ్ళు 4 పంపించారు. దీనివల్ల తిలక్ వర్మ 5 వచ్చాడు. తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ పోయింది. హార్దిక్ పాండ్యా ఇంకా కింద, దానికంటే ఇంకా నవందీర్ ఇంకా కింద వచ్చాడు. అదే జస్ట్ జాక్స్ ని మధ్యలో ఫిట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు బ్యాలెన్స్ దెబ్బతీసుకున్నారు. కరణ్ శర్మని తీసుకున్నారు. కరణ్ శర్మ స్పిన్నర్ కి బ్యాకప్. అశ్వనీ కుమార్ బాగా చేసాడు లెఫ్ట్ ఆర్మ్. రాజ్ అంగద్ బావా అప్పటి నుంచి హై. సత్యనారాయణ రాజు బుమ్రా లేనప్పుడు మంచి మ్యాచ్లు వచ్చాయి. సత్యనారాయణ రాజు గురించి చాలా మా బామర్ది గాడు ఇంకా పొగుడుతూనే ఉంటాడు. సత్యనారాయణ రాజు మంచి ట్రై చేశాడు. బట్ ఏమో ఇంకా పొటెన్షియల్ ఉంది. అర్జున్ టెండూల్కర్ అది ఏంటది రికమెండేషన్ కోట కాదు కానీ దాన్ని ఏమంటారంటే ఒక సైన్ ఆఫ్ రెస్పెక్ట్. లిజార్డ్ విలియమ్సన్ ఉన్నారు ఎవరి ప్లేస్ లో. కార్బిన్ బాష్ ముందు లిజార్డ్ విలియమ్స్ ఉండేవాడు. లిజార్డ్ విలియమ్స్ ఇంజురీ అయితే కార్బిన్ బాష్ రిప్లేస్మెంట్. విఘ్నేష్ పుతూర్ బాగా చేసాడు. నా మందిర్ RTM. సో వీళ్ళు ఎక్కువ మంది బిడ్ చేయలే. సమ్ 18 players బిడ్ చేశారు. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ దొరికేశారు. ముంబై ఎప్పుడు అంతే కదా, ముంబై మోస్ట్లీ నీకు వెరీ యాక్టివ్ ఉంటారు. ఎప్పుడు మనీ సేవ్ చేసుకుంటారు. లాస్ట్ లో ఒక గ్యాలం వేస్తారు అన్నమాట. లాస్ట్ లో బాగుంటారు. వీళ్ళకి దొరకని, అంటే వీళ్ళు కావాలనుకున్న దొరకని ప్లేయర్ ఎవడని అంటే నూర్ అహ్మద్. బట్ సెకండ్ ఆప్షన్ అల్లా గజన్ఫర్ దొరికేశాడు. మిగతా ఫాస్ట్ బౌలర్స్ ట్రై చేశారు, బోల్డ్ దొరికాడు. ఓకే, భువీన్ ట్రై చేశారు, చాహర్ దొరికాడు. ఓకే, రూదర్ఫర్డ్, షమార్ జోసెఫ్ ఫాస్ట్ బౌలర్. రూదర్ఫర్డ్ బదులు డేవాన్ జేకబ్స్ దొరికినట్టు. అయితే ఆల్మోస్ట్ ఇషాన్ కిషన్ ట్రై చేశారు, ఆర్చర్ కూడా ట్రై చేశారు. సో ఇషాన్ కిషన్ హసరంగా ట్రై చేశారు. సో ఆప్షన్ అయిపోయిన తర్వాత అసలు టీం చూసి అసలు ఎలా పర్ఫామ్ చేస్తారు అనుకున్న వాళ్ళు. వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఆప్షన్ అయిపోయాక 1 or 2 లో కాదు, టాప్ 2 పక్క. ఇంకా టాప్ 4 కాదు, ఇంకా టాప్ 4 అంటే అసలు ఈక్వేషనే కాదు. టాప్ 2 పక్క టాప్ 2 టీము. అసలు నేను 6th కప్ లోడింగ్ అనుకున్నాను నేనైతే. మీరేమనుకున్నారు? ఆప్షన్ అంటే టీం చూసిన తర్వాత అసలు ఏ ప్లేస్ లో ఫినిష్ అవుతుంది ముంబై? అసలు నాకు తెలిసి అందరూ అదే అనుకుంటారు. నువ్వు నార్మల్ పోస్ట్ ఆక్షన్ అనాలిసిస్ చూసిన ఏ అనలిస్ట్ అయినా లేకపోతే ఏ క్రికెటర్ అయినా వాళ్ళ టాప్ 4 టీమ్ లో ముంబై ఉండేది. నాకు తెలిసి మీ టీం, మీరు కూడా టాప్ 4 అనుకుంటే మీ టీంలో కూడా, మీ 4 లో కూడా ముంబై ఉండే ఉంటుంది. అక్కడ నుంచి ఫస్ట్ 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయారు.
దానికి రీజన్ ఏంటనుకుంటున్నావు? అంటే ఆఫ్టర్ మెగా ఆక్షన్ అంటే మామూలుగానే ముంబై స్లో స్టార్టర్స్, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి బట్ ముంబై ఆఫ్టర్ మెగా ఆక్షన్ కొంచెం టీమ్ బాండ్ అదంతా అవడానికి కొంచెం టైం పడుతుంది, టీం మొత్తం కెమిస్ట్రీ కమరాడరీ బిల్డ్ అవడానికి. బట్ మరి 4-5 మ్యాచెస్ బట్టి అంత టీం కాదు, ఇమీడియట్ గా అవ్వాలి. బట్ వాళ్ళకి సమో వర్కౌట్ అవ్వలేదు. బట్ అదే గజన్ఫర్ ఆడిందాం అనుకున్నారు, తనేమో ఇంజురీ. సో అలాగా కొంచెం కాంబినేషన్ సెట్ అవడానికి టైం పట్టింది. నన్ను అడిగితే నేనేం చెప్తారంటే, వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా బ్యాన్ వల్ల హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా ఇంజురీ వల్ల లేకపోతే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వల్ల బుమ్రా లేడు, రోహిత్ శర్మని తిలక్ వర్మ ఫామ్ లో లేరు. సో వాళ్ళ 5 రిటెన్షన్ లో 4 దే ఆర్ నాట్ అవైలబుల్ ఆర్ దే ఆర్ నాట్ ఇన్ ఫామ్. మన ఆర్సీబీ మ్యాచ్ 5th మ్యాచ్ అనుకుంటా, ఫస్ట్ 4 మ్యాచెస్ ఇదే కేసు. సూర్యకుమార్ యాదవ్ ఒకటే బ్యాటింగ్ క్యారీ చేసేవాడు, బౌలింగ్ బుమ్రా లేడు. సో వీళ్ళు ఫామ్లో లేకపోవడం వల్ల అది బాగా దెబ్బయింది. 5th ఆర్సీబీతో మ్యాచ్ అయితే గెలవాల్సిన మ్యాచ్. బట్ అంటే గెలవాల్సిన మ్యాచ్ అంటే గెలవాల్సిన మ్యాచ్ కాదు, ఓడిపోయే మ్యాచ్. మళ్ళీ లాగేసి మళ్ళీ లాస్ట్ లో పోయింది. అప్పుడు ఏం కొట్టాడు హార్దిక్ పాండ్యా అసలు. ఆ రోజు నేనైతే వేరే ట్రిప్ లో వచ్చాడు బ్యాటింగ్. కృణాల్ పాండ్యా ఏమో అప్పుడు దాకా బాగా వేసాడు, వచ్చాడు ఎక్కడెక్కడికో కొడుతున్నాడు సిక్స్లు. తిలక్ వర్మ కరెక్ట్ గా ఆ ముందు మ్యాచ్ పాపం రిటైర్ అవుట్ చేస్తారు. దాన్ని కొంచెం కవరింగ్ చేశారు అనుకో, దానికి ఇక్కడ దెబ్బ తగిలింది, సో చాలా పెయిన్ ఉంటది అది ఇది అని చెప్పి కవరింగ్ చేశారు. బట్ ముందు మ్యాచ్ రిటైర్ అవుట్ అవుతాడు, ఈ మ్యాచ్ వచ్చేమో కొడతాడు. ఆ నమందీర్ అయితే ఇంకా దారుణంగా కొడతాడు. అసలు ర్యాంపేజ్ అసలు అది హార్దిక్ పాండ్యా ట్రిప్ మామూలు ట్రిప్ లో లేదు. ఆ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అయిపోయింది అనుకున్నాను నేను మ్యాచ్ అది. అసలు సూర్యకుమార్ యాదవ్ ఆ రోజు ఏంటో అసలు ఆ రోజు ఎందుకో కొంచెంగా చాలా బాగా మనకి ఆర్సీబీ కోసం. ఆ మ్యాచ్. దాని తర్వాత ఢిల్లీ మ్యాచ్. అసలు ఢిల్లీ మ్యాచ్ అనేది ముంబై క్వాలిఫై అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే అప్పటిదాకా ఏది వాళ్ళకి తగ్గట్టు జరగట్లేదు, వాళ్ళు అనుకున్నట్టు అవ్వట్లేదు, ఏం సెట్ అవ్వట్లేదు. ఒక్క బాల్ మీ అందరికి గుర్తు ఉంటది, గుర్తుంటది. శాండర్ వేస్తాడు ఒక బాల్, కరుణ్ నాయర్ అప్పటిదాకా బుమ్రాన్ కొడతాడు, అందరినీ ఎవరు అప్పటిదాకా మ్యాచ్ ఢిల్లీదే. ఒక్క బాల్ వేస్తాడండి, లెగ్ స్టంప్ నే పడుతుంది బాల్, ఇక్కడ పడి లెగ్ స్టంప్ పడి టర్న్ అవుద్ది. ఇంకా అలా కరుణ్ నాయర్ నో ఆన్సర్, కరెక్ట్ గా బెయిల్ పక్కన తగులుతుంది ఇలా. అప్పటికే మ్యాచ్ ఏంటి, అప్పటికి చేతిలో ఉంటుంది మ్యాచ్. దాని తర్వాత అలా రన్అట్ చేసుకుంటారు, అలా బాటిల్ చేసుకుంటారు మ్యాచ్. ఆ ఒక్క బాల్ వల్ల ముంబై అలా ప్లే ఆఫ్ లోకి వెళ్ళింది, ఢిల్లీ ఇలా దిగిపోయింది. అంటే సీజన్ టర్నింగ్ బాల్ అది. శాండర్ అంటే ఇంకా న్యూజిలాండ్ లో ప్రతి మ్యాచ్ ఆడతాడు శాండర్. లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ అంటే శాండర్. చిల్గై పార్ట్ టైం క్రికెటర్, ఇన్స్టాగ్రామ్ బయోలో పార్ట్ టైం క్రికెటర్ అని ఉండేది. పెట్స్ పెట్టుకుంటే అలాగే ఉంటాడు, ఏదో చదువుకునే వాళ్ళు. పార్ట్ టైం క్రికెటర్, ఫుల్ టైం గోల్ఫర్. అక్కడ నుంచి ఇంకా మొత్తం 6 మ్యాచెస్ గెలుస్తారు లైన్ గా. సో 4 out of 5 పడిపోయారు. నెక్స్ట్ 6 మ్యాచెస్ కి 6 గెలిచారు. అంటే ఎన్ని 4, 6, 10 మ్యాచెస్ లో 7 wins. అక్కడే అయిపోయింది. ఆఫ్టర్ దట్ 6 మ్యాచెస్ అయితే ఇంకా ఒకసారి వాళ్ళు ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో అసలు అప్పటికే అందరికి టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. ముంబై వచ్చింది, ముంబై గానీ ఫైనల్ గా వచ్చింది అంటే ఇంకా వాళ్ళు వేరే ఫ్లోలో ఆడతారు. వాళ్ళు ఫ్లో ఏముండదు. ఇంకా ముంబై ఫైనల్ గా వచ్చిందంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ టీమ్ లో ఫైనల్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ అది అన్ని పనవో అక్కడ. వాళ్ళు బుమ్రా వేస్తాడు, ఇటు పక్క ఇక్కడ హార్దిక్ పాండ్యా ఆడేస్తాడు, రోహిత్ శర్మ అప్పుడు ఆ సీజన్ మొత్తం ఆడపోయిన రోహిత్ శర్మ ఆడేస్తాడు. దాని ముందు రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. రోహిత్ శర్మ లైక్ ఐపీఎల్ లో చెప్పాలంటే లైక్ కాంట్రిబ్యూషన్స్ తక్కువే. లైక్ బ్యాటింగ్ వైజ్, నాట్ ఓవరాల్ కెప్టెన్సీ వైజ్ అది కాదు, కానీ బ్యాటింగ్ వైజ్
లైక్ రోహిత్ శర్మకు ఉన్న క్యాలిబర్ కి టాలెంట్ కి నీకు క్యాలిబర్ కనే అంటే రోహిత్ శర్మకు ఉన్న క్యాపబిలిటీకి అసలు నీకు T20 అని లైక్ ఐపీఎల్ అనే కాదు, ఐ ఫీల్ ఓడిఐలో కూడా తనకున్న నెంబర్స్ తక్కువే. తనకున్న అసలు క్యాపబిలిటీకి కానీ అసలు రోహిత్ శర్మ అయితే అండర్ పర్ఫార్మ్ లాగే. బట్ అండర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఓడిఐ నెంబర్ 1. బట్ మొత్తం రోహిత్ శర్మ ఇంపాక్ట్ ఆన్ ముంబై అంటే మొత్తం కెప్టెన్సీ, దట్ ప్లేయర్స్ ని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, అందరినీ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. అంతే. అంటే నీకు ప్లేయర్ కి రేపు నేను ఉంటాను అన్నా లైక్ నీకు ఆ ప్లేయర్స్ గురించి ఫియర్ ఉండదు. మెయిన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చాడు, కృణాల్ పాండ్యా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చాడు, బుమ్రా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చాడు, ఇంకెవరున్నారు రాహుల్ చహర్. ఈ బ్యాచ్ మొత్తం అంటే ఆల్సో ముంబై స్కౌటింగ్, బట్ రోహిత్ శర్మ కూడా దట్ బిగ్ బ్రదర్ రోల్ అనేది వన్ ఆఫ్ ద మేజర్. నీకు పర్ఫార్మెన్స్ లో కూడా ఎందుకు తేడా వస్తుంది అంటే నీకు వన్స్ నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అయిపోయావు అనుకో, నీకు కంఫర్టబుల్ ఫీల్ అయిపోయిన తర్వాత నేను రేపు మ్యాచ్ లో ఉంటాను అన్న టెన్షన్ లేకపోతే ఫ్రీగా ఆడతారు. అంతే కదా. నీకు ఆ ఫ్రీగా ఆడినప్పుడు ఏంటంటే నీ పొటెన్షియల్ ను పూర్తిగా యూజ్ చేసుకుంటారు. అంతే. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి రోహిత్ శర్మ వన్ ఆఫ్ ద మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ స్టార్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంతా. వీళ్ళు పర్ఫార్మ్ చేస్తే లగ్జరీ షైన్ అవుతారు వాళ్ళకి ఈజీ. ఇప్పుడు బుమ్రాకి మలింగా ఉండేవాడు, హార్దిక్ పాండ్యాకి పోలాడ్ ఉన్నాడు, అదే కదా. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా పోలాడ్ నుంచి చాలా నేర్చుకుని ఉండొచ్చు, బుమ్రా ఆబ్వియస్లీ మలింగా నుంచి చాలా నేర్చుకున్నాడు. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. అండ్ తర్వాత ప్లే ఆఫ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ లైక్ నేనేమనుకున్నానంటే వీళ్ళు పొరపాటును కానీ ఫస్ట్ మ్యాచ్ కొట్టారా, లైక్ అంటే ఐ మీన్ ఎలిమినేటర్ వర్సెస్ గుజరాత్ అసలు కొట్టారంటే ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా వాళ్ళని ఆపేవాడు లేడు. ఎందుకంటే ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ రికార్డ్ చూసుకుంటే పెద్ద హై పర్ఫార్మెన్స్ ఉండదు. పంజాబ్ చూస్తే అంటే అందరికీ పేరు ఉంది చోకర్స్ అని, సో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వీళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అయిపోద్ది. ఇంకా అలా కష్టం అనుకున్నాను. గుజరాత్ మ్యాచ్ కూడా టిల్ 15th ఓవర్ వాషింగ్టన్ సుందర్ భయంకరంగా ఆడేస్తుంటాడు. అప్పుడు వస్తానండి బుమ్రా, అప్పుడు బాల్ వేస్తాడు యార్కర్, బౌల్డ్ అయిపోతాడు సుందర్. గుజరాత్ మ్యాచ్ రోహిత్ శర్మ కదా కొట్టింది, బ్యాటింగ్ మొత్తం సీజన్ అంతా ఆడకపోయినా లాస్ట్ 3-4 మ్యాచెస్ గట్టిగా ఆడతాడు. గుజరాత్ మ్యాచ్ లో ఎంత 80-90 కొట్టినాడు. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా మోస్ట్లీ ఫైనల్ వస్తారు. ఫైనల్ వస్తే 6th కప్ అనుకున్నాం. అదే పంజాబ్ వచ్చింది వాళ్ళకి ప్లే ఆఫ్ కి. పంజాబ్ మా ఆర్సీబీతో దారుణంగా ఓడిపోయి క్వాలిఫైర్ 1 లో. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ లో అంతా అయిపోయింది అది అనుకుంటే అక్కడ వచ్చాడయ్యా సర్పంచ్ సాబ్ ఎలా పడతారో కొట్టాడు. సర్పంచ్ సాబ్ అదే నీకు అలా ది బెస్ట్ ఆఫ్ ఇయర్ పట్టింది ముంబైని ఆపడానికి. అంతే, అలా చెప్పచ్చు. ఒక షాట్ జస్ట్ బుమ్రా యార్కర్ వేస్తే దాన్ని ఇలా గైడ్ చేస్తే అది బౌండరీకి వెళ్ళిపోయింది. అసలు అది గ్రేట్. అంటే అదొక గాడ్ మోడ్ ఇన్నింగ్స్ అది. లేకపోతే ఈజీగా 6th టైటిల్ 25 వాళ్ళ టీమ్ తగ్గట్టు వాళ్ళు పర్ఫార్మ్ చేయలేదు. బట్ 26 and 27 2 years లో కప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 26-27 లో ఈజీగా వస్తుంది ఒకటి. టీమ్స్ ఆ రిటెన్షన్స్ రిలీజెస్ అని మనం November 15th ముందు మాట్లాడదాం. సో దిస్ ఈజ్ అవర్ వీడియో ఆన్ ముంబై ఇండియన్స్. మన తెలుగు స్టేట్స్ లో ముంబై ఇండియన్స్ కి 1/3 ఉంటుందా, లేకపోతే అట్లీస్ట్ గుడ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే 4 టీములు ఫ్యాన్స్ ఉంటారు. 4 టీంలే అంటే 1/4 అయితే 1/4 కన్నా కొంచెం 1/4 ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో మీరందరూ కామెంట్స్ లో యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ ముంబై అండ్ 2025 లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, 2026 లో ఏమేమి చేంజెస్ చేయొచ్చు మా సజెషన్ చేస్తే మేము ఆ వీడియోలో మాట్లాడదాం. సో క్రికెట్ మాట్లాడదాం.